నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారు. దళితుడిగా పుట్టమే నా తప్ప, నాయుడుగా పుట్టాల్సిందే అని చెప్పి ఒక హోంగార్డ్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఇసుక, అక్రమ బియ్యం రవాణా, అక్రమ ఇసుక రవాణా, పేకాట వీళ్ళకి సంబంధించి నా డ్యూటీ పై ఆఫీసర్లు చెప్పిన డ్యూటీ చేస్తే నన్ను చంపుతాం, యాక్సిడెంట్ చేసి చంపి యాక్సిడెంట్ కింద వెహికల్తో గుద్దిచ్చి చంపి యాక్సిడెంట్ కింద దాన్ని కన్వర్ట్ చేసి కేసు బుక్ చేస్తాను, నువ్వు చచ్చిపోతావు అని చెప్పి బెదిరిస్తానట. హోంగార్డు ఆవేదనతో పెట్టిండు. ఆయన పైన ఆరోపణలు పేకాట వాళ్ళ కాడ డబ్బులు తీసుకుంటున్నాను ఒక ఆరోపణ చేశారు. అది తప్పు నాది, నేను అట్లాంటి ఏం చేయలేదు. నన్ను కాదు, డిఎస్పీ స్థాయి, సిఐ స్థాయి, ఎస్ఐ స్థాయి అధికారిని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ మండల స్థాయి నాయకులు కూడా బెదిరించే పరిస్థితి. ఒక పేకాట ఆడేటోడిని పట్టుకుంటే ఎమ్మెల్యే ఫోన్ వస్తుందట, పేకాట ఆడేటోడిని వదిలిపెట్టమని. ఇసుక అక్రమ రవాణా చేస్తే డ్రైవర్ని పట్టుకుంటే ఎమ్మెల్యే నుంచి ఫోను. ఈ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి ఉంది, కింద ప్రాక్టికాలిటీ జరుగుతుంది ఒకటి ఉంది. ఇది గమనించాలి. నేను ఒక దళితుడిగా పుట్టినందుకు మరీ టార్గెట్ చేశారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ దాంట్లో ఒక వీడియో నిన్న ప్లే చేసిండు. పేకాట, అక్రమ రేషన్ బియ్యము, అక్రమ ఇసుక రవాణాను పట్టుకుంటే ఎస్ఐ, సిఐ, డిఎస్పీని సైతం బెదిరిస్తారు. నిజాయితీగా డ్యూటీ చేయడానికి వీల్లేదంటారు. అక్రమ బియ్యం రవాణా వాహనంతో నన్ను తొక్కిచ్చేస్తామంటున్నారు. యాక్సిడెంట్గా చిత్రీకరిస్తామని బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. నాపై అధికారులు చెప్పింది చేయడమే నా డ్యూటీ. నా పనితీరు గురించి విచారించండి. నా తప్పు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా భరిస్తా. నేను దళితుడిగా పుట్టమే తప్ప అని చెప్పి ఆయన ఒక ఆవేదనని, అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న, అంటే ప్రాక్టికాలిటీ ఏం జరుగుతుంది, ప్రభుత్వ పనితీరు, అధికారులు, కింద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎట్లాంటి పనులు చేస్తున్నారు, పోలీసుల డైరెక్ట్ పనిలో ఇన్వాల్వ్ అవుతుండటం, పోలీసుల డ్యూటీలలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు బెదిరించే పరిస్థితి ఉంది అని చెప్పి. రైట్.